హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. మనం చాలా రోజులు అవుతుంది మన ఇండికేటర్ గురించి యూట్యూబ్లో వీడియోలో పెట్టక. మనకు ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లు మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. మన అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో దాదాపుగా మనకు మల్టిపుల్ కంటెంట్, దాదాపు 25 ఇండికేటర్లు ఒకే దాంట్లో ప్రొవైడ్ చేసి మనము ఇండికేటర్ ఇచ్చాము. ఈ ఇండికేటర్ గురించి చాలామందికి కొంచెం అవగాహన లేదు. ఇంకొక విషయము, ప్రతిదీ ఏ విధంగా వాడాలి, మనము స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్లో ఫేర్ వాల్యూ గ్యాప్స్ని ఏ విధంగా వాడాలనేది ఈరోజు చెప్పుకుందాం. ఎందుకంటే ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ మనకి 4 అవర్స్ టైం ఫ్రేమ్లో ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ మనం 1 అవర్లో ఉండి చూద్దాం. అంటే మనం మల్టిపుల్ టైం ఫ్రేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్లో ఉండి మనం 4 అవర్స్ యొక్క ఫేర్ వాల్యూ గ్యాప్స్ని వాడడం చూద్దాం. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ వల్ల మనకి ఎందుకు మనకు యూజ్ ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ విధంగా డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ హై బ్రేక్ అయితే ఖచ్చితంగా ఈ గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేస్తుంది. ఫేర్ వాల్యూ గ్యాప్ చాలా పవర్ఫుల్. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ మనం లాంగ్ టైం ఫ్రేమ్లో వాడితే మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ లాంగ్ టైం ఫ్రేమ్లో మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ యూజ్ చేసుకొని మనము ఆ కాళ్ళు కాళ్ళు కానీ హోల్డింగ్ ఉండొద్దా అనేది మనకు తెలిసిపోతుంది అన్నమాట. అయితే మార్కెట్ మనకు అప్ సైడ్ వెళ్ళేటప్పుడు వచ్చేసి ఓకే, మనకు ఈ లైట్ బ్లూ కలర్ మన కలర్ వచ్చేస్తుంది. అదే మార్కెట్ డౌన్ సైడ్లో వచ్చేటప్పుడు మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ రెడ్ కలర్లో ఉంటుంది. అయితే ఈ ఎల్లో కలర్ క్యాండిల్ ఎప్పుడైతే ఎట్లా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఒకవేళ ఒక డౌన్ సైడ్ వెళ్తుంది అనుకుందాం. ఓకే, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఇంత గ్యాప్ ఉంది. అయితే మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఇలా పైకి వచ్చి నెక్స్ట్ కొంచెం టచ్ చేసినా కానీ దీని యొక్క కలర్ వచ్చేసి ఎల్లో క్యాండిల్ కలర్ వచ్చేస్తుంది అనమాట. దాని ద్వారా మనకు అప్ సైడ్ వెళ్ళేటప్పుడు లైట్ బ్లూ కలర్ క్యాండిల్, డౌన్ సైడ్ వెళ్ళేటప్పుడు లైట్ రెడ్ కలర్ క్యాండిల్. కాకపోతే మనము ఎప్పుడైతే మళ్ళీ రీటెస్ట్ చేస్తుందో ఆ గ్యాప్ను ఫిల్ చేయకుండా, ఫేర్ వాల్యూ గ్యాప్ను ఫిల్ చేయకుండా టచ్ చేసి రివర్స్ అవుతుందో అప్పుడు అది ఎల్లో కలర్ లాగా వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి మనము లాంగ్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి 1 అవర్ టైం ఫ్రేమ్లో 4 అవర్ యొక్క ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఎలా వాడాలో తెలుసుకుందాం. మీకు చాలా మంచి కంటెంట్ అండి ఇది. మనకు మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో ఏ విధంగా వాడాలనేది నేను ప్రొవైడ్ చేశాను. మీరు లాంగ్ టైం ఫ్రేమ్ పెట్టుకొని మీరు అర్థం చేసుకుంటే దీనంత బెటర్ ఉండదు. ఓకే, మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో లాంగ్ టైం ఫ్రేమ్లో ఒకసారి మనము స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మీరు ఒకసారి గమనించండి. ఓకే, ఒకసారి స్టెప్ బై స్టెప్ నేను పెడుతున్నాను చూడండి. మనకి ఇప్పుడు ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఇక్కడ దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ను ఫిల్ చేస్తుందని మనం ఫిక్స్ అయిపోవాలి. కాబట్టి ఇది ఎంత, ఒక 50 పాయింట్లు 100 పాయింట్లు ఉంది, 50 పాయింట్లు ఉంది కాబట్టి ఈ గ్యాప్ను ఫిల్ చేస్తుంది అనేది మీరు ఫిక్స్ అయిపోవాలి. ఓకే, ఈ విధంగా మనకు గ్యాప్స్ వస్తుంటే ఆ గ్యాప్స్ని ఎలా ఫిల్ చేస్తుందో ఒకసారి బ్యాక్ టచ్ చేసుకుందాం. మనం రీప్లే మోడ్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట ఎక్కడెక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉందని. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ మార్కెట్ ఎంత మళ్ళీ అప్ సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా ఈ గ్యాప్ను ఫిల్ చేస్తుంది. అంటే మనం ఆ మార్కెట్ ఆ డైరెక్షన్లో ఉందా లేదా అనేది కూడా మనము ఎనలైజ్ చేసుకోవచ్చు. అది మీరు మెయిన్గా అబ్జర్వ్ చేసుకోండి. మనకి ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చింది, టచ్ చేసి రివర్సల్ అయింది కాబట్టి ఇది ఎల్లో కలర్ క్యాండిల్ యొక్క మారింది. డౌన్ సైడ్లో వెళ్ళేటప్పుడు మనకు రెడ్ కలర్ మాత్రం రావాలి ఫేర్ వాల్యూ గ్యాప్. కాకపోతే ఎప్పుడైతే టచ్ చేసి రీటెస్ట్ చేస్తుందో అప్పుడు మాత్రం ఎల్లో కలర్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ గ్యాప్ని మనకు 1 or 2 days 3 days ఖచ్చితంగా గ్యాప్ ఫిల్ చేస్తుంది. మీరు గమనించుకోండి మనకి ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ని. మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పుడు చూడండి, ఇప్పుడు ఆ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ చూడండి, ఈ గ్యాప్ని మొత్తం ఫిల్ చేసింది. ఎందుకు? ఆ డైరెక్షన్ రివర్సల్లో ఉన్నప్పుడు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ వల్ల గ్యాప్ ఎంత ఉంది, ఆ గ్యాప్ను ఫిల్ చేస్తుందా, ఆ డైరెక్షన్లో మనం ఉంటున్నామా లేదా అనేది ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఫేర్ వాల్యూ గ్యాప్ చాలామందికి ఎలా వాడాలో తెలియక చాలామంది సతమతం అవుతుంటారు దీని గురించి. కానీ ది బ్యూటిఫుల్ అండి. మీకు ఫేర్ వాల్యూ గ్యాప్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అదర్ యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి. ఎందుకంటే మన ఇండికేటర్లో అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లు దాదాపు అన్ని మల్టిపుల్ టైమ్స్ ఇచ్చాము కాబట్టి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూసుకుందాం, మార్కెట్ ఇది టచ్ చేస్తుంది, ఇటు పైకి వెళ్ళవచ్చు, దీన్ని రీటెస్ట్ చేసుకొని టచ్ చేసి మళ్ళీ పైకనే వెళ్ళొచ్చు. చూద్దాం. చూసారు కదా, ఏకదమ్ ఒక గ్యాప్ డౌన్ అయింది, ఈ గ్యాప్ను ఫిల్ చేసింది, మళ్ళీ రివర్సల్ అయింది. రివర్సల్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వరకు కూడా వెళ్ళొచ్చు. చూసారు కదా, మళ్ళీ ఇంత గ్యాప్ను ఫిల్ చేసింది. మనకి మినిమం చాలా వరకు ఇది ఒక రిజెక్షన్ క్యాండిల్ లాగా ఇదే యూజ్ అవుతుంది. గ్యాప్ను ఫిల్ చేయడం కూడా ఇదే అవుతుంది అనమాట.
అబ్జర్వ్ చేయండి. డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా గ్యాప్ను ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది. మనకు ఎంతో కొంత ఇంత సన్న లైన్ ఉన్నా కానీ ఆ గ్యాప్ను కూడా ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిందే. ఎంత 1 పాయింట్ ఉన్నా ఖచ్చితంగా ఆ గ్యాప్ను రీటెస్ట్ చేసుకొని మళ్ళీ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మార్కెట్ గ్యాప్ అప్ అయింది, ఆ డైరెక్షన్లో గ్యాప్ ఫిల్ చేసింది. దాదాపుగా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు మనకు లైట్ బ్లూ కలర్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ మనము. ఇది బెటర్ ఇండికేటర్ అంటే ఈ ఇండికేటర్ చూద్దాము. మనకు స్టిల్ ఇక్కడ గ్యాప్ ఇంకా ఉంది, ఆ గ్యాప్ను ఫిల్ చేస్తుందో లేదో చూడండి. ఇప్పుడు మార్కెట్ రివర్సల్కి వస్తుందా లేదో చూసుకోండి. ఎగ్జాక్ట్ ఆ గ్యాప్ని ఇక్కడ లైన్ టచ్ చేసింది, టచ్ చేసి మళ్ళీ రివర్సల్గా అవుతుంది. ఎందుకు మళ్ళీ రివర్సల్ వస్తుంది? మనకు గ్యాప్ ఇంకా కొంచెం ఉందా, టోటల్ గ్యాప్ని ఫిల్ చేసింది. మళ్ళీ తర్వాత ఫర్దర్గా మనకు మార్కెట్ అనేది ఈ గ్యాప్ కూడా ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే దాదాపు దగ్గరికి వస్తుంది కాబట్టి దీంట్లో 50% మనకి ఇక్కడ రిజెక్షన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి దాదాపు ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంది. లేకపోతే ప్రీవియస్ యొక్క లెవెల్స్ ఏమైనా ఉంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంటే వాటిని టచ్ చేసుకోవడానికి ఛాన్స్ అయ్యి మళ్ళీ రివర్సల్ బౌన్స్ అవ్వకుంటూ ఇలా వెళ్ళుకుంటూ ఇలా డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కానీ ఖచ్చితంగా ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఫిల్ చేస్తేనే మార్కెట్ ఆ డైరెక్షన్ రివర్సల్ డైరెక్షన్ అప్ సైడ్ డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి మల్టిపుల్ టైం ఫ్రేమ్లో. ఫర్ ఎగ్జాంపుల్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉండి మీరు 1 అవర్ పెట్టుకోండి. అలా పెట్టుకున్న మీరు అబ్జర్వ్ చేసుకున్నా కానీ మీకు సరిపోతుంది 1 అవర్లో ఏ టైం ఫ్రేమ్ ఏ విధంగా ఉందనేది. దీనికి మనకు చాలా బ్యాక్ టెస్ట్ అవసరం. ఈ బ్యాక్ టెస్ట్ చేసుకుంటే ఫేర్ వాల్యూ గ్యాప్ని బేస్ చేసుకొని కూడా ట్రేడ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఇది మనకు మల్టిపుల్ ఇండికేటర్ అంటే ఈ ఇండికేటర్ మీకు తక్కువ ప్రైస్లో మనకు లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నాము. ఈ లైఫ్ టైం యాక్సెస్ మనకు ఓన్లీ 1 టైం పేమెంట్ చేసుకుంటే మీకు లైఫ్ టైం యాక్సెస్ వస్తుంది. ఓకే, మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే దాంట్లో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ కామెంట్ రూపంలో మన వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ వాట్సాప్ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. ఎనీ డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.